ఏంటయ్యా సస్పెండెడ్ మేజర్ ఎలా ఉన్నావు? ఉన్నానులే కానీ నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. చెప్పు, ఏంటి విషయం? నా అకౌంట్లో ఉన్న డబ్బు పోయింది. ఏంటి, అకౌంట్లో ఉన్న డబ్బు పోయిందా? అవును, నేను ఒక అకౌంట్ నంబర్ ఇస్తాను, నాకు డీటెయిల్స్ ఇస్తావా? చెప్పు, నోట్ చేసుకుంటాను. అకౌంట్ నెంబర్ చెప్పు. 0012301214812121. ఓకే. కన్నా, అకౌంట్ బ్రెజిల్లో ఉందయ్యా. బ్రెజిల్? అవునయ్యా, ఏదో కంప్యూటర్ డీలర్ కంపెనీ పేరు మీద ఉంది. సరే, ఆ కంపెనీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వు. సరే, నీకు మెసేజ్ పెడతానులే. ఓకే, త్వరగా. Bienvenido a Brasil. Computadoras y servicios. ఏంటి, మన అకౌంట్లో డబ్బు లేదా? Para servicio al cliente, presione 1. ఇది బ్రెజిల్ అకౌంట్ మేజర్, మన జ్యూరిస్డిక్షన్ కూడా కాదు. Para solucionar problemas, presione 2. ఈ మ్యాటర్ని పోలీసులకు చెప్పినా ఏ యూజ్ ఉండదు మేజర్. Para hablar con nuestro agente, presione 3. కర్ణ, నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఏసీపీ. ఆయన దగ్గరికి వెళ్తే మనకి సొల్యూషన్ దొరుకుతుంది. Gracias. Esta es la estación. అంటే మీరు బ్రౌజింగ్ సెంటర్ స్టార్ట్ చేయడానికి కంప్యూటర్స్ కొనడానికి లోన్ తీసుకున్నా అంటున్నారు, అంతేగా? అవును సార్. స్టేట్మెంట్ ఏమని చెప్తోంది? మీరు కంప్యూటర్స్ కొనేశారని చెప్తోంది. సార్ కాదు సార్, ఆ స్టేట్మెంట్ ఉన్న అకౌంట్స్ అన్ని బ్రెజిల్లో ఉన్నాయి సార్. ఫోన్ చేసి మాట్లాడదాం అంటే వేరే భాషలో మాట్లాడుతున్నారు. నాకేం చేయాలో తెలియలేదు, అందుకే మీ దగ్గరకు వచ్చాను. సరే బాబు, కంప్యూటర్ ఆర్డర్ చేసింది, డబ్బు మాయమైపోయింది, అంతా బ్రెజిల్ అకౌంటే అనుకుందాం. కానీ డెలివరీ అడ్రస్ అని ఒకటి ఉంది కదా, దానికే అడ్రస్ ఇచ్చావు? నాంపల్లి సార్. నాంపల్లిలో షాప్ నిజంగా నీ పేరునే ఉందా? ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? లేదు సార్. అప్పుడు ఈ కేసులో మొదటి ఫ్రాడ్ నువ్వే. సార్, గవర్నమెంట్ డాక్యుమెంట్ ని ఫోర్జ్ చేశావు, దాని మూలంగా గవర్నమెంట్ ని మోసం చేశావు, ఒక ప్రైవేట్ బ్యాంకును కూడా మోసం చేశావు. ఇప్పుడు పోలీసులకు అబద్ధపు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావు. మొత్తం ఈ 4 కేసులకి నిన్ను లోపలికి తోసేయచ్చు, 1.5 సంవత్సరం ఉంచొచ్చు, తెలుసా? అంకుల్, లేకపోతే ఏంటమ్మా, ఎవడో ఏజెంట్ డబ్బులు ఇస్తున్నాడని అన్ని డీటెయిల్స్ తీసుకెళ్లి వాడికి ఇచ్చేస్తారా? అందుకే కొట్టేశాడు. ఇలా చూడు, నువ్వు తనతో వచ్చావన్న ఒకే ఒక్క కారణానికి నిన్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. అదే గనక నేను స్టేషన్లో ఉన్నప్పుడు వచ్చుంటే 4 తగిలించి ఫ్రాడ్ అని చెప్పి బొక్కలో తోసేవాడిని. రోజుకి ఇలాంటి కేసులు ఎన్నో వస్తున్నాయి, వాళ్ళంతా మామూలు జనం. నువ్వు మిలిటరీ వాడివి, నీకు బుద్ధుండదు. అంకుల్, ఇలా చూడమ్మా, అఫీషియల్గా నేనేం చేయలేను, అన్అఫీషియల్గా కావాలంటే ట్రై చేసుకోండి. ఏయ్, ఇలా చూడు, ప్రతి నెల డ్యూ కరెక్ట్గా కట్టలేదనుకో, బ్యాంక్ వాడు నీ షాప్కి వస్తాడు, షాపు నీది కాదని తెలిసిపోతుంది, నువ్వు జైలుకి వెళ్తావు, జాగ్రత్త. డబ్బు లేకుండా సావిత్రికి పెళ్లి చేయలేం, పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. డబ్బు దొరుకుతుందా? ఇన్విటేషన్లు కూడా ఏం చేసావు? నాకెందుకు తప్పు చేసానని అనిపిస్తుంది మావయ్య. వదిలే కర్ణ, అనవసరంగా మనసు పాడు చేసుకోకు. నువ్వు క్లియర్గా ఉంటేనే నెక్స్ట్ మనం ఏం చేయాలో ఆలోచించగలం. టెన్షన్ పడకబ్బాయ్, డబ్బు దొరుకుతుందిలే. ఏం కన్నా, కావాలంటే మనం ఇంకో బ్యాంకులో 10 లక్షలు అప్పు తీసుకుందామా? $10 లక్షలు ఏంటి నాన్న, 20 లక్షలు, 50 లక్షలు కూడా తీసుకో. ఎందుకంటే నీకు రోషం, పౌరుషం, సిగ్గు, శరం అంతెందుకు, ఆ డబ్బుని మళ్ళీ కట్టే ఉద్దేశం కూడా లేదు నీకు. కానీ నాకు మళ్ళీ కట్టేయాలని ఉంది. డబ్బు కోసం నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళి చేయి చాచుతావు కదా, ఇలా ఎదుటి వాడి దగ్గర చాచి నా జీవితాన్ని పాడు చేస్తావు. అబ్బాయి, డబ్బు తీసేసుకుంటావు, అప్లోడ్ వస్తే లోపలికెళ్ళి దాక్కుంటావు, లేదా వాళ్ళ ముందు తల ఉంచుకుని నించుంటావు. నేను అప్పుడే చెప్పాను కదా, ఇదంతా వద్దు వద్దు వద్దని. ఈరోజు నీ వల్ల, నీ ఒక్కడి వల్ల నేను ఫోర్జరీ చేసి అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఆ పోలీసుడు నన్ను ఫ్రాడ్ అని అన్నాడయ్యా. నేను ఇన్నాళ్ళు నీ వల్ల కష్టపడ్డాను, కానీ ఈరోజు అవమానపడ్డాను. చివరికి నన్ను నీలా మార్చేసావు కదా. ఎందుకలుడు ఆ మాటలు? నువ్వు అప్పులు చేసి చేసి అమ్మని చంపేశావు, ఇప్పుడు నన్ను చంపుతున్నావు, రేపు దాన్ని కూడా చంపేస్తావు. అబ్బాయి, అలా మాట్లాడుకో. కానీ నువ్వు మాత్రం అప్పులు చేస్తూ సంతోషంగా ఉండు. పో ఇక్కడి నుంచి. నాన్న, నేను నీ మీద చేయి చేసుకుంటానేమో అని భయం వేస్తుంది. కర్ణ, వెళ్ళిపో నాన్న, వెళ్ళకి నుంచి. 6 లక్షలు ఫ్రాడ్ చేసిన డబ్బే ఒప్పుకుంటాను.
ఆ మిగిలిన 4 లక్షలు మా అమ్మ కొట్టు మెషిన్ని తొక్కి తొక్కి సంపాదించిన డబ్బు. అది నాకు కావాలి. నేను వదిలిపెట్టాను. అబ్బాయి ఎవరో హరి అని చెప్పావే, వాడి పేరు లేదు, కంపెనీ నెంబర్ సియూజీ. కంపెనీ పేరు? ఏ కంపెనీ? అది ఒక ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ, ఎల్బీ నగర్ ఏరియాలో ఉంది. అన్నా, ఇక్కడ ఆఫ్ షోర్ ఇంటర్నేషనల్ కంపెనీ ఉందా? ఆ పేరుతో ఏదీ లేదే. నేను 5 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాను. మీరు చెప్పిన పేరుతో ఇక్కడ ఏ కంపెనీ లేదు. ఆల్బర్ట్, అలాంటి కంపెనీ ఇక్కడ లేదంట. నువ్వు ఒక సియూజీ నెంబర్ చెప్పేవే, అందులో ఇంకేమైనా సియూజీ యాక్టివ్గా ఉందో చూడు. ఒక్క నిమిషం ఉండు, చూస్తాను. మొత్తం 23 నంబర్లు రిజిస్టర్ అయి ఉన్నాయి. వాటిలో ఇప్పుడు ఒక్క నెంబర్ యాక్టివ్గా ఉంది. ఉందా? ఉంది. ఏ ఏరియా చెప్పగలవా? దిల్సుఖ్ నగర్ టవర్ నెంబర్ 187. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్స్ వద్దన్నా, నీకు వచ్చే అమౌంట్లో 10% ఇవ్వు. అలాగే సార్, మిగతాది నేను చూసుకుంటాను. సరే సార్. ఏం కావాలి, ఏం తీసుకోవాలి? 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు తీసుకోండి, ఇన్సూరెన్స్ పేపర్లు ఉంటే తీసుకురండి. ఇంకేం అవసరం లేదు, మిగతావి నేను చూసుకుంటాను. 8 లక్షల లోన్ అమౌంట్, అందులో 10%, 80,000 నాకు ఇచ్చేయండి. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ. నా డబ్బు ఎక్కడ్రా? చెప్పరా. ప్లీజ్ సార్, పాపం చూడండి సార్, నా పాపే సార్. సార్ సార్ ప్లీజ్ సార్, వదిలేండి సార్, ప్లీజ్ సార్. మీరే నా డబ్బు కొట్టేశారని తెలుసు, మర్యాదగా చెప్పు. చెప్పరా. పోలీసులతో చెప్పరు కదా సార్. తీరా ఫోను, తీరా. అటెండ్ చేయి. హలో సార్, మీకే ఫోన్. అన్నయ్య ఏమైనా చెప్పాడా సావిత్రి? ఫోన్ చేశాడు. మన పెళ్లికి డబ్బు ఏర్పాటు చేశాడట. ఇన్నాళ్ళు చుక్కలు చూపించావు కదా, నీ సంగతి ఫస్ట్ టైం నాకు చెప్తానే. అలాగా? ఏం చేస్తావేంటి? ఏ నీకు తెలీదా? హాయ్ చిప్పు. పాపం చిన్నపిల్లలు ఎవరు వినరని మాట్లాడుకున్నారు. తప్పు కాదు, వాడు మాట్లాడటం తప్పు కాదు, నేను వినటం తప్పు కాదు. కానీ నువ్వు అక్కడ వచ్చి నిలబడ్డావే, అది తప్పు. చెయ్యి తీయరా. మేజర్ కరుణాకర్, ఒక్కడుగు ముందుకేస్తే నీ చెల్లెలు మాట్లాడింది ఇంటర్నెట్లో ఉంటుంది, ఇంకొక అడుగు ముందుకేస్తే ఆ లింక్ తను ఫేస్బుక్ వాళ్ళలో ఉంటుంది. వాడి ద్వారా నన్ను పట్టుకుందామనుకున్నావా? నా దృష్టిలో నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక నంబర్గా ఉన్నంత వరకు నీకు ఏ ప్రాబ్లం లేదు. మనిషిగా మారా. అల్లుడు, చెప్పు మావయ్య. ఇంటికి వచ్చేసావా? నువ్వు ఎక్కడున్నావు? నేను ఇంకా బార్లోనే ఉన్నాను అల్లుడు. అవును కర్ణ, నిన్నేంటి అలా మాట్లాడేశావు? మనం తప్ప ఆయనకి ఇంకెవరున్నారు చెప్పు? పాపం ఎంత కృంగిపోయాడో తెలుసా? నానా, రా భోంచేద్దాం.
నాన్న రా భోంచేద్దాం. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నేదో కోపంలో మాట్లాడాను, అదంతా మనసులో పెట్టుకుంటావా? నాకు నీ మీద కోపమే, కానీ ద్వేషం లేదు. కోపం ఎక్కువసేపు ఉండదు, డబ్బేగా పోతే పోయింది. కానీ నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. నన్ను క్షమించయ్యా. అంత మాట అంటావేంటి నాన్న? రా భోంచేద్దాం. ఏంటి నాన్న? నేను ఏంటి విషం తాగేశానయ్యా. ఏమంటున్నావు నువ్వు? నేను తొందరపడి. ఏమైంది నాన్న? రక్తం వస్తుంది నాన్న. ఇప్పుడు ఎలా ఉంది? కన్నా, నీకు బుద్ధి లేదా నాన్న? ప్రతిసారి ఇలా తొందరపడి నిర్ణయం తీసుకోవడం ఏమైనా బాగుందా? నువ్వు నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటావుగా, సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఏదీ లేదా నాన్న అని. నాకు అవేమీ లేవు. ఒంట్లో బాగోలేని మీ అమ్మ 1 సంవత్సరంలో చనిపోతుందని డాక్టర్లు చెప్పారు. మీరు అప్పటికి చిన్నపిల్లలు. మీతో చెప్పగలనా 1 సంవత్సరంలో మీ అమ్మ చనిపోతుందని? ఎవరెవరిని అప్పడగలను అందరినీ అడిగాను. నాకు తెలుసు నేను ఆ అప్పులు తిరిగి తీర్చలేను అని. 1 సంవత్సరమే బతుకుతుందన్న మీ అమ్మని 3 ఏళ్ళు మీతో ఉండేలా చేశాను. అందుకే నా ఈ అప్పులు చేశాను. కన్నా, ఇప్పుడు చెప్తున్నాను, నీ కోసం, నీ చెల్లెల కోసం నేను ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాను, ఎన్ని అప్పులైనా చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నాను. సావిత్రి పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది. స్ట్రెయిన్ అవ్వకూడదు, ముందు బాగా రెస్ట్ తీసుకోండి. పేషెంట్కి రెస్ట్ కావాలి, మీరు కాస్త బయట వెయిట్ చేయండి సార్.